ॐ ह्रीं श्रीं क्लीं ऐं ग्लौं वं श्रीवासवी कन्यका मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं ऐं ग्लौं वं श्रीवासवी कन्यका मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। శ్రీకన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము కృతయుబంబున రేణుక ఈ తల్లి త్రేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా బుట్టిరమ్మ లాలి అని వాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మ ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మెచ్చనమ్మ వీరిపుడు శంకరుని బోలియుండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి యురములను శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని దళచరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిలక పుష్పంబులమ్మ భుజమందు భుజకీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు తెలియపరచను ప్రేమతో సంగముకు ప్రజలను వెనువెంటనే పుష్పములు జల్లిరమ్మ హృదయమునకానందమాయనమ్మ బాలబాలిక కప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండిరి చక్కగా ఆటపాటలు సాగెను బిడ్డలకు 5 ఏళ్ళు వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ గల్గెను సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్చిరమ్మ అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్పిరమ్మ ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మ బంధువుల పిలిచిరమ్మ వైశ్యులు వేదములు బటింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకు ఉపనయనముల్ చేసిరి రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికింబాయను కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబుగా నుండెను రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబునకై పయనించి పెనుగొండకొచ్చెనమ్మ ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటనుకై కన్యతోడు తనేగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను జూచి రాజు కను చెదిరి కామాంధుడై బల్కెను కన్య నాకిమ్మటంచు యారాజు రాయభారము పంపెను వైశ్య సంగము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో బాలురంతా
రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి. ఓ మహారాజ రాజా, మా కన్య దైవంశమున బుట్టెను. మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా. 53 మంది భార్యలు నీ ఇంట ఉండగానే మా వైశ్యకుల కాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్లు బలక, ఆ మాట పెడజెవిన పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను. కత్తి యుద్ధము చేసెదా మీరలు కన్యను ఎవ్వమనినా, 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను. నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను. కామాంధకారంబుతో క్రోధముగా బాలురను చూచెనమ్మా. భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మా. బాలురు యుక్తితోడా పెండ్లిని చేతుమని చెప్పిరమ్మా. గురు శుక్ర మౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెండ్లి అనిరి. మాఘమున తరలి వచ్చి తక్షణము పెండ్లాడు మంచిదనిరి. పెండ్లియే ముఖ్యమైతే బహుళముగా మేమైన చేతుమయ్యా. లోకమున లేని రీతి పరలోక పెండ్లిని చేతుమనెను. కామాంధకారంబుతో రాజుకు ఏమియు బోధపడక బాలురను మెచ్చుకొనెను. మరియును వావి వరసలు గలిపెను. అటులైన మరుదులారా ఒక పూట ఆతిథ్యమును చేతును. కాబోవు అల్లుండనే వెంటలని వంటలు చేయుడనెను. రాజు మాటలు తెచ్చిరి, బాలురు పెద్దలకు వివరించిరి. యుక్తితో యోచించిరి, వేరొక వైశ్య బాలుర పంపిరి. యోగీశ ఋష్యాదులన్ ఆతిథ్యమిచ్చితే పుణ్యమౌను. కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను. 18 పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను. భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే. వారజాక్షుల యందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానమునందున బొంకొచ్చు పాపమే అంటదయ్యా. విశదముగా యోచించిరి, బాలురు బొంకు నిర్ధారణ చేసిరి. విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి. ఓ మహారాజు బావా, మా వైశ్య ధర్మంబు తెలియలేదే. గతికితే అతుకదయ్యా, అందు నీకిది గావలో చెప్పుమా. చాలా పెండ్లిండ్లాయెను, ఏ మామ నాకిట్లు చెప్పలేదే. ఇది ఎట్టి ధర్మమేమో విఫలముగా చెప్పుము మరుదులారా. పెండ్లి కావలెనన్నచో ముందుగా అన్నమును గతకరాదు. అన్నమే ముఖ్యమైతే కన్యకను ఎప్పుడే మరచవయ్యా. అటులైన వైశ్యులారా, అన్నము నాకొద్దు నిజము నిజము. కన్యయే నాకు ముఖ్యం, అందుకై మాగమున వచ్చెదనను. వైశ్యబాలుర మాటలు సత్యమని రారాజు తలచెనమ్మా. తక్షణము సైన్యంబుతో రాజు తన
స్వస్థానముగకేగెను. వైశ్యులందరు గూడిరి, ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి. యువజన సంఘమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి. వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను. కైలాస యమలోకము వెళ్ళుటకు రెండు దారులు ఉండెను. యుద్ధమే తథ్యమైతే దుష్టిని చేతిలో మరణించిన మోక్షమును చెందమపుడు మనకును యమలోకమే తథ్యము. దుర్మార్గుడైయుండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా. సన్మార్గుడై ఉన్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా. హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా. మోక్షమును వెంటనే పొందెతాను. శాశ్వతము ఏది కాదు మనమును శీలమును రక్షించుకై. ప్రాణత్యాగము చేసితే ఉండును కీర్తియా చంద్రార్కము. కుసుమ శ్రేష్ఠియు వెంటనే అందరకు తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను. వెనువంట వచ్చెను వైశ్యులంతా. అంతటను ఆర్యవైశ్య సభలను మిన్నగా గావించిరి. వాసవాంబతు సైతము అగ్నిలో త్యాగమే మంచిదనెను. వాసవీదేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకుమనెను. వైశ్యకులమును బాలురు అభివృద్ధి చేయుటకు ఉండమనెను. అందులకు 6 నూర్లో 12 గోత్రజులు ఒప్పరైరి. అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారులు. భేరీలు బెదిరిపోయే, వలియాలు వంగిపోయిరి శాంతము. పత్తి దూది అనుచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి. వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను. పెనుగొండ వదిలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను. దుఃఖపూర్ణితము తోడా ఉండిన జనని జనకులగాంచియు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను. గత జన్మ ఎవరు మనము, మరు జన్మ ఏమిటో చెప్పగలమా. విధి వ్రాత దాటతరమా, మనకేమి వ్రాసెను ఆ బ్రహ్మము. శతత్రయ గుండంబులు శూద్రులతో నేర్పుగా ద్రవ్వించెను. కృషుయును గోరక్షము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి. సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో జేరిరి నగరేషు నిలయమునకు. బాలురను పిలిచెనమ్మా వాసవి వారితో ఇటు చెప్పెను. గుండమున దూకగానే వెలిసెదను పూజలు చేయుడనెను. ఓ తల్లి తండ్రులారా, నాకిప్పుడు పరిపక్వ దశ గల్గెను. సస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా. వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను. 1000 సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతపుడు. భూమి ఆకాశంబుల వాసవి దిక్కులలో నిండెనమ్మా. దిశలు దప్పెను వెంటనే గ్రహములో తేజమును చూడలేక. ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మా. సర్వజగములుగాంచెను వైశ్యులు దంపతియుతముగాను.
దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము గన్పించెను. జగము వణకుచుచున్నది జగజనని కావవే భక్త కోటి, జగజనని కావవే వైశ్యకోటి. పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మా, వాసవిని స్తుతించుతూ భక్తులు వందనము చేసిరమ్మా. ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగిడిరమ్మా, శాంతించి వాసవాంబ కన్యగా అందరకు గన్పించెను. నవకన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి, పట్టు పుట్టము గట్టిరి భక్తితో పూలహారములేసిరి. భాస్కరుని రప్పించిరి గుండములో అగ్నిని దాల్పించిరి, బగ్గు బగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను. అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పల్కెనమ్మా, శుభగడియ ఏ తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను. ఆ శుభ సమయంబులో భాస్కరుడు మంత్రమును పఠించెను, దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము గురిసెను. గంధంబు జల్లిరమ్మ దంపతులు గాయత్రి గాంచిరమ్మ, బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు చల్లిరమ్మా. నా వైశ్యులందరుకును మోక్షమును ఇవ్వమని కోరినది రాజునకు, రాజునకు శాపమొసగి వాసవి అగ్నిలో దూకెనమ్మా. వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను, శంకరుడు జోచెనమ్మా అర్ధాంగి హస్తమును పట్టుకొనెను. వామాంకం బంధున వాసవిని కూర్చుండబెట్టుకొనెను, అర్ధ శరీరం బంధున చేర్చుకొని దర్శనము ఇచ్చే తాను. 120 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి, గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను. శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పిరమ్మా, శంకరుని కడకేగెను వైశ్యులు శూలపాణిని గాంచిరి. విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణుని గాచిరమ్మా, ఈ చరితమిట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయను. పెండ్లి పెండ్లి అనుచును రారాజు పెనుగొండపురి చేరెను, వెంటనే శాపంబుతో అక్కడే తల పగిలి చచ్చెనమ్మా. విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకమునకు చేరెనమ్మా, విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను. అతి వైవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము వెదజల్లుచు. పార్వతీ అంశంబుతో వెలసితివి కన్యకా పరమేశ్వరి, ఆర్యవైశ్యులకెల్లను ఇలవేల్పు వైతివని బొగడినారు. వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విధియకు పూజలను చేయవలను, వెంటనే వాంఛలు నెరవేరును. ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను నిక్కముగా సకల సౌఖ్యము కలుగును. భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా, మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా. భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా, మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా, మంగళము పాడితే మోక్షమమ్మా.
శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము.